ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రుల పర్యటన చేపట్టారు. రామప్ప శిల్పకళ వైభవ అద్భుతం. 90 కోట్ల నిధులతో శృతివనం ఏర్పాటుకు ప్రతిపాదనలు. అన్ని అంగుళాలతో రామప్ప రిజర్వాయర్ అభివృద్ధి. పర్యాటక ప్రాంతాలతో అన్ని రంగాలు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకులకు అత్యధిక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న కాకతీయ కట్టడాలు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందని, జిల్లాలోని కాకతీయ కట్టడాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రానున్న రోజుల్లో ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఈ యొక్క కట్టడాల గురించి తెలియపరిచారు. ఆలయ అర్చకులు మంత్రివర్యులకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ 800 సంవత్సరాల క్రితం నిర్మించిన రామప్ప ఆలయం నేటికి చెక్కుచెదరకుండా ఉందని, అప్పటి కాకతీయుల వారు మేధస్సును వినియోగించి భారీ రాయిలతో శిల్పాలను చెక్కి అద్భుతంగా అమర్చారని వారు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మంత్రి సీతక్క 90 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం ద్వారా మంత్రికి నివేదికలు సమర్పించడం జరిగిందని, 14 సంవత్సరాల క్రితం లక్నవరంలో ఉయ్యాల వంతెన ఏర్పాటు చేయడంతో పర్యాటకులకు అత్యధిక ఆకర్షిస్తుందని, అదేవిధంగా మరెన్నో పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని తెలియపరిచారు. మంత్రులు వారి వెంట జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా ఎస్పీ శబరీష్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అదేవిధంగా వాటర్లో అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక రోప్వే తాళ్ళ వంతెన అవి కూడా రోప్వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట మరి 14 ఏళ్ల క్రితమే లక్నవరంలో మనం రోప్వే ఏర్పాటు చేసుకున్నాం. అదే దాన్ని కొంచెం కాటేజెస్గా మరి తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా లక్నవరం నుంచి మరి రామప్పలో కూడా పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులందరికీ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవేను కూడా మేము వివిధ రకాల బ్యూటిఫికేషన్స్ చేయబోతున్నాం, మంచి అందమైనటువంటి మొక్కలతోటి. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా ఒక స్మృతి వనం, వారి యొక్క చరిత్రను కూడా లిఖించే విధంగా మరి ఏర్పాట్లు చేసుకున్నాం. ల్యాండ్ కూడా దాదాపు 28 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి ఈరోజు దాదాపుగా మరి 90 కోట్లతో మా మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు అన్న గారికి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో వారికి మా రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు కొన్ని నిధులు కూడా రావడం జరిగింది ప్రసాద్ కింద. అవి కూడా కొన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా లోపలికి పోతుంటే ఇంకా అందమైన అడవులు, వాటర్ జలపాతాలు ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం, దాని చుట్టుపక్కల కూడా మంచి కట్టడాలు, కాటేజెస్ కూడా నిర్మించుకుంటే వచ్చిపోయేటువంటి పర్యాటకులకు చాలా ఆనందంగా ఉంటుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ మా కలెక్టర్ గారి ద్వారా సంబంధిత అధికారులందరూ తయారు చేసిరు, ఈరోజు సమర్పించడం జరుగుతుంది.